గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చూడబోతుంది కనిపిస్తుంది కదా, కుతుబ్ మినార్. ఇది ఢిల్లీలోనే ఒక పురాతన కట్టడం గైస్. ఇప్పుడు దీనికి రోడ్డు కనెక్టివిటీస్ చూద్దాం. మనకి ఈ మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది గైస్ టాప్ వ్యూ. దీనికి మనకి ఉన్నటువంటి కనెక్టివిటీ బెస్ట్ ఏదన్నా ఉంది అంటే అది మెట్రో మాత్రమే. బై రోడ్డు జర్నీ చేయాలంటే మాత్రం కిలోమీటర్కి గంట పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. సో మెట్రోని ప్రిఫర్ చేయండి. మీకు ఈ మ్యాప్లో కనిపిస్తుంది చూడండి, ఎల్లో లైన్ మెట్రో అన్నమాట. ఎల్లో లైన్ మెట్రో మనకి కుతుబ్ మినార్కి నియరెస్ట్ మెట్రో అన్నమాట. కుతుబ్ మినార్ అనే ఉంటుంది. ఈ స్టేషన్ కానీ సాకేత్ మెట్రో అనే స్టేషన్ కానీ మనం రెండిట్లో ఎక్కడి నుంచి అయినా సరే అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది రెండింటికి. ఇక్కడ నుంచి మనకి ఆటో అన్నది బెస్ట్ అన్నమాట. ఇక్కడ చాలా తక్కువ ఛార్జెస్ చేస్తూ మనకి ఈవెన్ లోకల్ షాపింగ్ కూడా చేపిస్తారు. బట్ వాళ్ళు చేసే ఛార్జ్ కేవలం 40 రూపీస్ మాత్రమే గాయస్. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి ఇది 2024. ఓకేనా గైస్? సో మీ వెయిటింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కేవలం 40 రూపీస్లో మాత్రమే. మీరు గంట 2 గంటల పాటు వెయిట్ చేయమన్నా చేస్తారు, అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ ఆటో వాళ్ళు. ఈ మ్యాప్లో మీకు ఎక్కడ ఉన్నా సరే చూడండి, ఈ కలర్ఫుల్గా ఉన్నాయి కదా లైన్స్, ఇవన్నీ మెట్రో అన్నమాట. వీటన్నిటిని మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే త్రూ మెట్రోనే అన్ని హిస్టారికల్ ప్లేసెస్ని కవర్ చేయొచ్చు మెట్రో ద్వారా. చాలా సూపర్ కనెక్టివిటీ గైస్ మెట్రో అన్నది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మెట్రోని ప్రిఫర్ చేయండి. మనకి ఆటోలో వాళ్ళు తీసుకోపోతూ అక్కడ లోకల్గా ట్యాక్స్ ఫ్రీ అన్నటువంటి మార్కెట్ ఉంది. ఐటీడీసీ వాళ్ళు ఇక్కడ హ్యాండ్లూమ్స్ అన్నమాట. ఓన్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ మాత్రమే గైస్ ఇవన్నీ. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడటానికి. చాలా అద్భుతంగా తీసుకుపోయి మనల్ని ప్రతి ఒక్కటి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్కెట్ మొత్తాన్ని మీకు చూపిస్తారు. ఇక్కడ మనకి బ్యాగ్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే కనిపిస్తున్నాయి కదా మీకు ఇటువంటి బుద్ధాస్ లాంటి దేవుళ్ళ విగ్రహాలు కానివ్వండి, అన్ని స్టీలు, కాపరు ఇవన్నీ కూడా దొరుకుతాయి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు గైస్. మనం ఏం కొన్నా సరే ఇవన్నీ శారీస్ అనే మొత్తం హ్యాండ్లూమ్స్ ఓన్లీ సూపర్గా ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. బై ఓన్ హ్యాండ్స్ చేస్తున్నాయి అన్నమాట ఇవన్నీ ఐటమ్స్ ఇక్కడ ఉండేవి. మనం ఇప్పుడు కుతుబ్ మినార్ ఎంట్రన్స్కి రీచ్ అయ్యామన్నమాట. ఆ మార్కెటింగ్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఛార్జెస్ చూడండి. ఫారినర్స్కి 600 or 550 ఆన్లైన్. మన ఇండియన్స్కి అయితే 40 రూపీస్ కౌంటర్ దగ్గర అయితే, 35 రూపీస్ ఆన్లైన్ అయితే గైస్. ఇది టికెట్ కౌంటర్. మనం ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ అన్నది ఇక్కడ గైస్ కనిపిస్తుంది ఫోటోలో. ఇక్కడ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళి మన టోకెన్ని ఆడ స్కాన్ చేసి లోపలికి వెళ్తాం. మనకు ఆడ ఎటువంటి ఐటమ్స్ ఉన్నా సరే వాటిని ప్లాస్టిక్ వాటి వెయిట్ని కూడా ఎలో చేయరు. ఈవెన్ నా సెల్ఫీ స్టిక్ కూడా వాళ్ళు ఎలో చేయలేదు. లోపల చూడండి గైస్ ఎంత ప్రశాంతంగా ఉండిద్దో. మొత్తం ఇటు చూసినా సరే పచ్చదనం, పక్షులు అరుపులు, ఉడతలు, జంతువులు, చిన్న చిన్న పక్షులు వంటివి చాలా పీస్ఫుల్గా అక్కడ మనతో ఎంతో డేర్గా మనం బయట చూస్తుంటాం. అవి మన దగ్గర రావాలంటే భయపడతాయి, కానీ ఇక్కడ మన దగ్గరికి వస్తుంటాయి. మనం కూర్చుంటే మన పక్కన వచ్చి కూర్చొని ఏదన్నా ఫుడ్ పెడతామని కూడా చూస్తుంటాయి గాయస్. అంత నేచర్లో ఇక్కడ జంతువులు, పక్షులు బాగా కనిపిస్తుంటాయి మీకు. నెమళ్ళు స్పెషల్గా వాటి అరుపులు చాలా ఎక్కువ వినిపిస్తుంటున్నాయి. చూడండి మొత్తం నేచరు ఎటు చూసినా పచ్చదనం మాత్రమే ఉంటుంది ఆ పురాతన కట్టడాలతో. ఇదిగోండి గైస్, నేను వాటికి మొదట్లో కొంత ఫుడ్ వేసాను. ఇట్లా వచ్చేస్తున్నాయి దగ్గరికి, మనం ఫుడ్ వేయకపోయినా కూడా.
ఇంకా అప్పటి నుంచి నా చుట్టూరే తిరుగుతాయి అన్నమాట, అంత ఫ్రెండ్లీగా ఉన్నాయి. చూడండి పురాతన కట్టడాలు. ఇది బావి, పురాతన కాలపు బావి. ఇక్కడ మీకు కనపడుతున్న పురాతన కట్టడాలు మొత్తం కూడా గైస్ 1192లో మొదటి సుల్తాన్ మరియు మొదటి ముస్లిం పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. దీనిని పూర్తి చేసింది మాత్రం 1368 దాకా పూర్తి చేయబడింది. దీన్ని పూర్తి చేసిన వారు వచ్చేటప్పటికి ఫిరోజ్ షా తుగ్లక్ ఈయన చేత ఇది పూర్తి చేయబడింది 1368 దాకా. ఇప్పుడు మనకు కనపడుతున్న కట్టడాలు అన్నీ కూడా పూర్తిగా కూలిపోయినటువంటివి. ఇవన్నీ మనకి వచ్చేసరికి యునెస్కో సంస్థ వారు దీన్ని ఇప్పుడు ఇక్కడ మనకు కనపడే కట్టడాలని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వపు సంపదగా గుర్తించింది గైస్. దీన్ని దాని పర్యవేక్షణలో ఉందన్నమాట ప్రస్తుతం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనపడే ప్రతి ఇంచు బై ఇంచు ఎంతో కళాత్మకంగా ఎక్కినటువంటి ఇవి రెడ్ శాండ్ అన్నమాట. బ్రిక్స్, రెడ్ శాండ్ బ్రిక్స్ అంటారు. వీటితో చెక్కి ఈ నిర్మాణాలన్నింటినీ చేశారు. ఇదిగోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిస్ప్లే మొత్తాన్ని స్క్రీన్ కొంత పాస్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నదే కుతుబ్ మినార్. ఇది వచ్చేసరికి 72.5 మీటర్ల ఎత్తు. దీని పై భాగం మాత్రం 2.75 మీటర్ల రేడియస్ ఉంటుంది. బోటంకి వచ్చేటప్పటికి 14.32 మీటర్లు ఉంటుంది. ఇది సెంటర్ గైస్, మన ఈ మొత్తం కుతుబ్ మినార్కి ఇది సెంటర్ ఏరియా అన్నమాట.
మొత్తం చూడండి, ఎక్కడికి అక్కడ మొత్తం ఆర్చీస్ మండపాల్లాగా. మొత్తం ఆర్చీస్. మనం ఎగ్జిట్ అవుతున్నప్పుడు మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా మంచి గ్రీనరీ గైస్, చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీని యొక్క మొత్తం ప్లాన్ స్ట్రక్చర్ అన్నమాట. మీరు దీన్ని కనుక చూడాలనుకుంటే వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఇది కనపడేది ఎగ్జిట్ అండి. ఇక్కడ నుండి మనం కొంత వచ్చిన తర్వాత ఎగ్జిట్ అన్నది ఆడ మనకి ఎంట్రన్స్ అవ్వటం కోసం, ఎగ్జిట్ అవ్వటం కోసం సర్వేట్ ఇండియా వాళ్ళు ఒక టోకెన్ అనేది ఇస్తారు. ఇప్పుడు మీకు ఈ స్క్రీన్లో కనపడుతుంది చూడండి టోకెన్. ఈ టోకెన్ కంపల్సరీగా ఉండాలి. ఇది పోతే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ టోకెన్ని అక్కడ మనం స్కాన్ చేసినప్పుడు మాత్రమే మనకి మళ్ళీ బయటకు వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుందండి. మనం ఎంట్రన్స్ అయ్యాం కదా గైస్, అక్కడికి వచ్చేసాం. మొదట్లో మన సెల్ఫీ స్టిక్ని వాళ్ళు తీసేసుకున్నారు. లోపలికి ఎటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎలో లేదు. సో వీటిని మళ్ళీ ఇటు వచ్చి రికవరీ చేసుకుంటాం. మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మాత్రమే దొరికే స్పెషల్గా ఐటమ్స్ ఏమన్నా ఉంటాయంటే వాటన్నిటినీ కూడా మనం టేస్ట్ కంపల్సరీగా చేయాలి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.